హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే సాటర్డే రోజు అండి. సాటర్డే రోజు నేను క్లీనింగ్ చేసేసుకున్నాను ఈ వీక్. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాను అనేది చూపిస్తాను. పొద్దున్నే వెళ్ళాలి అని అనుకోలేదులేండి. సాయంత్రం వెళ్దామని అనుకున్నాను. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 15 డేస్ వరకు కంటిన్యూస్గా బిజీ ఉన్నాను. ఫర్దర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు కూడా చూడండి. నేను ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు, ఒక్కళ్ళకి తప్ప. అది ఏంటి అనేది తర్వాత చెప్తాను నేను. సో సాటర్డే రోజు అయితే అన్ని పనులు చేయడానికి ఆల్మోస్ట్ 6:30కి అలా లేచాను. 6:30 మధ్యలో లేచాను అనమాట. క్లీనింగ్ చేసుకుందాము, మళ్ళీ సండే రేపు ఉండట్లేదు ఇంట్లో అని చెప్పి. ఇంకా ఫస్ట్ అయితే బెడ్రూమ్ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత లక్ష్మి వచ్చింది. కాఫీ తాగిన తర్వాత బట్టలు ఆల్రెడీ ఒక లోడ్ వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా వాటికి గెంజి పెడదాము అని చెప్పి గెంజి పిండి ఉడకపెడుతున్నాను అనమాట. ఈ మధ్యన అన్ని బట్టలకి గెంజి పెడుతున్నాను, ఇంట్లో వేసుకునే వాటికి కాకుండా అనమాట. కొంచెం గెంజి పెట్టిన తర్వాత ఐరన్ చేస్తే ఇంకా బాగుంటాయి కదా బట్టలు అనే ఉద్దేశంతో గెంజి పెడుతున్నాను అనమాట. ప్రతి దానికి కూడా కొంచెం బాగుంటాయి, స్టిఫ్గా ఉంటాయి కదా. ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ప్రతి బట్టలకి గెంజి పెట్టుకునేదాన్ని, రివైవ్ పెట్టేదాన్ని అనమాట. అయితే నన్ను పిలిచి మరీ అడిగేవాళ్ళు, అసలు ఎందుకు నువ్వు గెంజి పెడతావు, పెడుతుని రానప్పుడు ఊరుకోవచ్చు కదా అని చెప్పి. ఆ రివైవ్ పౌడర్ కూడా ఎక్కువ పట్టేసేలాగా పెట్టేసేదాన్ని అనమాట. చాలా స్టిఫ్గా ఉంటాయి బట్టలు, ప్లస్ ప్యాచెస్ లాగా కనిపించేసేదన్నమాట ఆ తెల్లగా. అందుకని చాలామంది అడిగేవాళ్ళు నన్ను. కానీ ఏంటో నాకు అప్పట్లో అది అలా అలవాటైపోయింది. కొన్ని ఇయర్స్ అలాగే కంటిన్యూ చేశాను. రివైవ్ మంచి స్మెల్ వస్తుంది కదా, సో కొన్ని ఇయర్స్ అలా మెయింటైన్ చేశాను. కానీ తర్వాత అసలు గెంజి పెట్టడం ఎందుకులే, టైం వేస్ట్ అని చెప్పి ఇంకా మానేశాను అనమాట. కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను ఏం చేస్తున్నానంటే, వాష్ అయిపోయిన తర్వాత నేను ఓన్లీ లిక్విడ్ వేస్తున్నాను, బట్టలు ఉతికే లిక్విడ్ ఒక్కటే వేస్తున్నాను. కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ గెంజి నీళ్ళు ఉంటాయి కదా పౌడర్ కలిపిన, అంటే పెట్టే ముందర, బట్టలకి పెట్టే ముందర అందులో కలుపుతున్నాను అనమాట కంఫర్ట్. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో భలే అనిపించినాయి నాకైతే. ఇంకప్పటి నుంచి అలా చేస్తున్నాను. ఈవెన్ బెడ్షీట్స్కి కూడా గింజి పెడుతున్నాను, కాకపోతే ఐరన్ చేయించట్లేదు అనమాట. కొంచెం అవి కూడా ఇప్పుడు మంచిగా స్టిఫ్గా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో. ఎండాకాలం అయితే చెమటలు పట్టి చిరాగ్గా కనిపిస్తాయి, కానీ ఇప్పుడు బాగానే ఉంటాయేమోలే అని అనుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తే కూడా మంచిగా ఉంటుంది, కొంచెం పాజిటివిటీ ఉంటుంది కదండి. అది నా ఉద్దేశంలో. అందరికీ ఒకటేలాగా ఉండాలి అనేది అయితే ఏమీ లేదు. ఇంకా గింజి బట్టలు ఆరేసేసి పైన ఆరేసాను, ఎందుకంటే కొంచెం చినుకులు, కొంచెం ఎండలాగా, కొంచెం ఎక్కువ గాలి ఇలా ఉందన్నమాట. పైన ఆరేసేసి వచ్చాను. కొంచెం సేఫ్గా క్లిప్స్ అవి పెట్టాలి, లేకపోతే ఎగిరిపోతాయి. ఆల్రెడీ ఒక బెడ్షీట్ అలాగే ఎగిరిపోయింది పైన ఆరేస్తే. ఇంకా బట్టలు అయితే సర్దుతున్నాను, మడత పెట్టిన తర్వాత సర్దుతున్నా. ఇప్పుడే మడత పెట్టాను ఇవి కూడా. ఇంకా మడత పెట్టి బట్టలు సర్దేశాను అనమాట. ఇంకా నా ఫేవరెట్ కార్నర్ ఇది హాల్లో. ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ నేను ఇల్లుని క్లీన్ చేస్తానండి. ఎందుకో నాకు ఇలా అలవాటు అయిపోయింది. చాలా ఇష్టం నాకు క్లీనింగ్ అంటే. ఇంకా ఏదన్నా అనుకున్నాను అని అంటే తప్పకుండా చేస్తాను. అది కాకుండా ఎగ్జాంపుల్ ఈరోజు నేను 12 o'clockకి వెళ్ళాలనుకోండి, నేను పొద్దున్నే లేచి ఇవన్నీ ఫాస్ట్గా చేసేస్తాను అనమాట. సాయంత్రం వెళ్దామని అనుకున్నాను కాబట్టి కొంచెం ఇవన్నీ లేట్గా చేస్తున్నాను. లేదు అని అంటే చాలా ఫాస్ట్గానే చేసేస్తాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా నేను డస్టింగ్స్ చేస్తూ ఉండేదాన్ని ఇదివరకు. అప్పట్లో మాకు పనమ్మాయి కూడా లేదు. అప్పుడైతే 4ంటికే లేచి క్లీనింగ్ చేసేసుకునేదాన్ని. మళ్ళీ నేను 9 o'clock అంతా స్టార్ట్ అవ్వాలి కదా ఆఫీస్కి. కొంచెం నాకు కొన్ని అంటే ఇష్టం ఉంటుంది. అందుకని చెప్పేసి పడుకోకుండా అంటే ఇప్పుడు మనం క్లీన్గా ఉన్నది చూసుకున్నాం అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఫోకస్ చేసింది క్లీనింగ్. నాకు ఇదే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చెప్పాను కదా, మనం కొంచెం క్లెన్లీనెస్ చూస్తే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, అది నాకు స్ట్రెస్ రిలీఫ్.
ఎంత కష్టపడినా కానీ లాస్ట్కి ఆ రిజల్ట్ చూసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అందుకని చెప్పేసి అలా అంటున్నాను అనమాట. హాల్ క్లీన్ చేసిన తర్వాత డిష్ వాషర్ ఆన్ చేయడానికి వెళ్ళాను అనమాట. కొన్ని గిన్నెలు అయితే లోడ్ చేసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి సింక్లో. ఇంకా అవన్నీ కూడా లోడ్ చేసేసి ఆన్ చేద్దాము, మొత్తం ఇల్లు క్లీన్ అయిపోయేటప్పటికి గిన్నెలు కూడా అయిపోతాయి కదా అని చెప్పి ఇంకా డిష్ వాషర్ దగ్గరికి వచ్చాను. అసలు మొన్నే రెన్జిన్ వేయాలి, కానీ నాకు ఇంకా ఉల్లొంగలేదన్నమాట. అందుకని చెప్పేసి ఈరోజు వేసాను. సాల్ట్ అయిపోయిందేమో అనుకున్నాను, కానీ సాల్ట్ ఉంది. రెన్జిన్ ఎక్కువగా అంటే వాళ్ళు చెప్పినంత క్వాంటిటీ తీసుకోవట్లేదు డిష్ వాషర్. రెన్జిన్కి ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బా 2 సార్లు వేయాలి అని చెప్పేసి అన్నారనమాట. కానీ నాకు ఆ డబ్బా 3-4 సార్లు కూడా వస్తుంది. ఇంకా ఎందుకో నాకు కూడా తెలీదు. రెగ్యులర్గా ఇది ఫిల్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇది దేనికి అని అంటే గిన్నెలు కొత్త వాటిలాగా మెరిసిపోవడానికి అనమాట. నిజంగానే మెరుస్తాయా అంటే అవునండి, చాలా మంచిగా వాష్ చేస్తుంది డిష్ వాషరు. అది నాకు నచ్చింది, అందరికీ నచ్చాలని లేదు. కాకపోతే నేను అన్నీ ఆలోచించుకునే కొనుక్కున్నాను డిష్ వాషర్ని. బాగా కడుగుతుంది. ఇందులో స్టార్టింగ్లో గిన్నెలు సెట్ చేయడం కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకు అంత ఇబ్బందిగా కూడా ఏమీ అనిపించదు. కొన్ని ఏమన్నా ఉంటే అవి నేను కడిగేసుకుంటున్నాను. అసలు 99% నేను అసలు గిన్నెలే కడగట్లేదు నిజం చెప్పాలంటే. కాకపోతే పాల గిన్నె ఇలాంటివి అయితే నేను కడుక్కుంటున్నాను అప్పుడప్పుడు. అది కూడా ఇంకా మిగతా గిన్నెలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా డిష్ వాషర్లో పెట్టేసి రెన్జిన్ని ఫిల్ చేశాను. ఇంకా డిష్ వాషర్ ఆన్ చేసేసి మిగతా పనులు చేసుకుందాంలే అని చెప్పి. ఒకసారి ఏమైందంటే డ్రైన్ పైప్ కూడా నేను సింక్లోకి వేస్తాను అనమాట. ఆ సింక్లోకి వేసేటప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి కదండి. కింద పడిపోయింది ఆ డ్రైన్ పైప్. నీళ్లు కిందకు వచ్చేంత వరకు నాకు అర్థమే కాలేదన్నమాట. అబ్బా, నేనైతే అప్పుడు ఎంత ఇదైపోయానంటే, అమ్మో మళ్ళీ ఇది ఎవడు క్లీన్ చేస్తాడు రా బాబు అని చెప్పి అంత ఫీల్ అయ్యాను అనమాట. కానీ మనది మనమే చేసుకోవాలి, ఎవ్వరూ చెయ్యరు కదా. నేను గ్లాస్ జార్స్ ఇవన్నీ ఏమన్నా పాడేశాను అని అంటే, లక్ష్మి ఉన్నప్పుడు పడిపోతే ఎంత బాగున్నో అని అనిపిస్తుంది అనమాట నాకు. పాపం తను తుడిసేస్తుంది కదా, అందుకని. కానీ ఆ నీళ్ళు చాలా కష్టమైంది తుడవడానికి నాకు. ఇంక ఇల్లు క్లీన్ అంతా అయిపోయిన తర్వాత రాత్రి హెన్నా కలిపాను అనమాట. ఇంకా లక్ష్మినే నాకు హెన్నా పెడుతుంది. తను ఏం చెప్తుందంటే, నేనే నీకు పార్లర్ అమ్మాయిని, నువ్వు నాకు హెన్నా పెట్టినందుకు డబ్బులు ఇవ్వాలి. నేను ఇదివరకు అంటే ఒక 2 వీక్స్ నుంచి 2-3 వీక్స్ నుంచి ఆల్టర్నేట్ వీక్స్ పెట్టించుకుంటున్నాను అనమాట. అంటే ఒక 2-3 టైమ్స్ నుంచి. అంతకు ముందర ప్రతి వారం పెట్టించుకునేదాన్ని. కొంచెం ఎక్కువ గ్రే హెయిర్ వచ్చేసింది, అందుకని ప్లస్ నేను బీట్రూట్ వేసి పెట్టుకుంటే కొంచెం హెయిర్ బాగుంటుంది అని వీడియోస్ చూశాను అనమాట, కలర్. అందుకని చెప్పేసి బీట్రూట్ జ్యూస్తో పెట్టుకుందాము, కొంచెం హెయిర్ కలర్ బాగుంటుంది కదా, బర్గండీ కలర్ లాగా వస్తుంది కదా అని చెప్పి అది పెట్టుకుంటున్నాను అనమాట. కానీ నిజంగానే బీట్రూట్ జ్యూస్ వేసి పెట్టుకుంటే కలర్ అయితే చాలా బాగుంది, హెయిర్ కలర్ వేసుకున్నట్టుగా ఉంది. అది కూడా పిచ్చి పిచ్చిగా కాదు, నా జుట్టు అసలే ఎర్రగా ఉంటుంది, కొంచెం చింపిరి జుట్టులాగా. అలా కాకుండా కొంచెం మంచిగా ఉంది. నాది కర్ల్స్ ఉంటాయి, కర్ల్స్ కాకుండా కొంచెం స్ట్రైట్గా అయినట్టు అవుతుందన్నమాట జుట్టు. చాలా బాగుంది. నేను నిపూర్ హెన్నా వాడతాను. బీట్రూట్ అండ్ టీ పౌడర్ డికాషన్లో వేసి నేను హెన్నా పౌడర్ కలుపుతాను. తర్వాత రోజు వచ్చేసి పెరుగు, నిమ్మరసం ఈ 2 కలిపి పెట్టుకుంటాను అనమాట. ఎగ్ అయితే వేయను, ఎందుకంటే ఆ కొంచెం స్మెల్, మనం తలస్నానం షాంపూతో చేసే అంతవరకు ఆ స్మెల్ పోదు, ప్లస్ అది ఏదో డిఫరెంట్గా వాసన వస్తుంది, ఎందుకులే అని చెప్పేసి వేయను అనమాట. ఇంకా స్నానం చేసేసిన తర్వాత ఆఫీస్ కాల్స్ వస్తే కొంచెం ఆఫీస్ కాల్స్ మాట్లాడేసి మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. మళ్ళీ ఒక 2 డేస్ ఉండను కదా, అందుకని చెప్పేసి మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను. సాయంత్రం ఆల్మోస్ట్ 4 అయిపోయింది. తర్వాత నీళ్లు పోసేసి బయలుదేరాలన్నమాట. చెప్పాను కదా, అన్ఈవెన్గా వర్షం పడుతుంది. అన్ఈవెన్గా ఉంది కదా, ఇప్పుడు పడుతుంది కదా, కొంచెం ఆగెళ్దాము అని అనుకుంటే మళ్ళీ కొంచెం పెరుగుతుంది అనమాట.
తగ్గింది కదా అని అనుకునేటప్పటికి మళ్ళీ చినుకులు పడుతున్నాయి. వర్షం అంటే పెద్ద వర్షమేం కాదు, చినుకులు. ఇంకా తడిసిపోతాం కదా చినుకులు అయినా కానీ అని చెప్పి ఇంకా నేను కొంచెం డిలే చేశాను. ఇంకేదైతే అది అయ్యిందిలే అని చెప్పి బయలుదేరాను అనమాట. మొక్కలకి నీళ్లు పోసి ఇక్కడ కారిడార్లో మొక్కలకి ఒక 2 డేస్కో 3 డేస్కో ఒకసారి అలా పోస్తున్నాను నీళ్ళు. బాగానే ఉంటాయి, కాకపోతే గాలి అయితే విపరీతంగా వేస్తుంది కొన్ని డేస్ నుంచి. మేబీ ఆ గాలులకి క్లౌడ్స్ కూడా మూవ్ అయిపోయి అసలు వర్షాలు అందుకే పడతలేదేమో అని అనిపిస్తుంది నాకు. నిన్న ఒక వీడియో చూపించాను కదా, అసలు మబ్బులు అలా పరిగెట్టేస్తూ ఉన్నాయి అన్నమాట. కొంచెం అలా కాకుండా మంచిగా వర్షాలు పడితే బాగుండు అని అనుకుంటున్నాను. చూడాలి. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎండలు చాలా ఉన్నాయి కదా, వానలు కూడా అలాగే ఉంటే బాగుండు. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. హైదరాబాదే కదా నాకు తెలిసి బెంగళూరు చెన్నైలో కూడా బాగానే ఉంటుందేమో అనుకుంటున్నాను. వాటర్ ట్యాంకర్స్ వస్తూ ఉంటాయన్నమాట మాకు. సో ఆ వాటర్ ట్యాంకర్స్ వచ్చినప్పుడు మాకు కరెంట్ బిల్లు లాగానే వాటర్ మీటర్స్ ఉంటాయన్నమాట. ఆ బిల్లు కూడా ఉంటుంది. అవి తగ్గాలి అని అంటే వర్షాలు మంచిగా రావాలి, అప్పుడు ట్యాంకర్స్ తెప్పించుకోవడం తగ్గుతుంది. ఇప్పుడైతే నేను ఎక్కడికి వచ్చాను అనేది చెప్తాను. నాకు ఈ ప్లేస్ అయితే ఎంత బాగా నచ్చిందో. ఎదురుగుండా ఉన్నది ఒక సొసైటీ అంట, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. హై రైజ్ అంటే మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు. మేబీ ఒక 15-20 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటా ఇల్లులు. ఎంత బాగున్నాయో, నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్, ఈ ఏరియా. ఇక్కడ ఒక పార్కు కూడా ఉంది. అసలు భలే అనిపించింది. నాకేమో మొక్కలంటే ఇష్టము. ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ కొనుక్కుంటే ఇల్లు బాగుంటుంది కదా అని అనిపించింది నాకు. చూడాలి పైన. హాయ్, వెల్కమ్. అక్షింతలు కూడా వేసుకున్నావా? పూజ చేస్తున్నాను కదా, అది పారాయణ చేస్తాను. ఉంచు, అది ఎన్నో రోజు పుట్టదండి. నేను బుడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. బుడిగి వాళ్ళ ఇంటికాడే ఇందాక చూపించింది ఎంత బాగుందో నాకు అక్కడ. ఇక్కడ నేను ఏమి తినలేదు అని అంటే పాపకి కొన్న డ్రాగన్ కట్ చేసి ఇచ్చింది. కాఫీ పెట్టమన్నాను, పాపం కాఫీ పెట్టింది. నాకంటే చిన్నది కానీ అన్నీ చేపించుకున్నాను అనమాట నిన్న మొన్న బుడిగితో. ఇంకా ఆ రోజు సాయంత్రం డిఎల్ఎఫ్కి వెళ్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. అయితే తిన్నాము, నేను కూడా బాగా తిన్నాను ఆ రోజే కాదు సండే రోజు కూడా బాగా తిన్నాను. ఇంకా ముందరికి కొంచెం నడుచుకుంటూ వస్తే ఇవి కనిపించినాయి. వీళ్ళు ఎంప్లాయీస్ అంట. ఒక అమ్మాయి ఇవి ఇంట్లో తయారు చేసి ఇలాగ స్టాల్ పెడతారు. ఇది ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్, సండే ఈవినింగ్, ఈ 3 days పెడుతుందంట. తిను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ప్లస్ తన కలీగ్స్ అనమాట, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు 3. వీళ్ళు అబ్బాయిలు సపోర్ట్ చేస్తారు అమ్మాయికి. సో ఎంత బాగా చేస్తుందంటే, ఇవి మేము బాగున్నాయి కదా అని వెళ్ళి చూసిన తర్వాత ఇవి ఎవరు తయారు చేస్తారు ఏంటి అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాం అనమాట. అసలు ఎంత బాగుందంటే ఈ ఆర్ట్. మేము ఏం తీసుకున్నాము అనేది చూపించడానికి కూడా లేదు, ఎందుకంటే తీసుకున్న వేరే చోట మర్చిపోయి వచ్చామన్నమాట. కానీ ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్ కానివ్వండి. మనము ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ ఆర్డర్ ఇస్తే కూడా చేస్తారంట. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇవి లేస్ వర్క్ కాదు, ఇది ఏదో వర్క్ అని చెప్పిందండి తను. మధ్యలో ఐరన్ది స్ప్రింగ్ లాగా ఉంటుంది కదా, అలాంటిది యూజ్ చేసారు మెటీరియల్. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఎలాంటి డిజైన్ కావాలన్నా పింట్రెస్ట్లో అలాగా చూపించి ఇచ్చి మనకి ఇది కావాలి అని చెప్తే వాళ్ళు చేస్తారంట. ఈ అమ్మాయి వీక్ అంతా కూడా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇవి రెడీ చేసుకుంటుందంట. వీకెండ్స్లో ఇలాగ స్టాల్స్ పెడుతుంది అనమాట. ఈ డిఎల్ఎఫ్ దగ్గర అనమాట. ఇది డిఎల్ఎఫ్ స్ట్రీట్ తింటానికి ఉంటాయి కదా, అదే లేన్లో ఇవి ఉంటాయి. ఏం చేస్తున్నావు అమ్మ ఉలెన్తో అంటే పువ్వులు అల్లుతున్నాను అని చెప్తుంది. సన్ఫ్లవర్స్ అల్లుతుందంట. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తా. బాయ్.